కొట్టు మొక్కుడు ఉండదా? కళ్ళు మొక్కరు, బెల్లపానం వండుకొచ్చి పరవన్నం వండి మొక్కుతారు. అంతేనా? కళ్ళు మొక్కుడు ఉండదు కదా, మంచిగా ఉండు. ఒక బీర్ ఇదా మొక్కి తాగుతుంది. ఈరోజు మాత్రం మొలకలు కట్టడానికి అయితే మేము ఇద్దరం వచ్చినాం. ఒక 3 బస్తాలు అయితే తెచ్చి నానేసిన 3 రోజులకు మాత్రం మొలకైతే పడిల్లని వలిగింది. ఎలా వచ్చిందంటే ఖతర్నాక్ వచ్చింది. ఎందుకంటే చల్లేదు కాబట్టి, చలి ఉంటే మాత్రం మొలక రాకపోవు. చల్లేదు కాబట్టి మస్తు వచ్చింది. ఇంత వెనక సీరు ఎందుకు పోతాను అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం నీళ్లు బాగా చేతి పొడుగుంటాయి. నిలబడితే నా చేతి పొడుగుంటాయి నీళ్లు. వర్షాకాలం మాత్రం పండది, యాసంగి పంటే పండుతుంది. మన కింద 3 మళ్ళు 4 మళ్ళు అయితే తేలినాయి. వాటి కొరకే నారు పోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, దున్నుడు మొదలు వేయడం, సరడు మొదలు అయితే మాత్రం బర్రన అయితే దున్నుతానా ట్రాక్టర్తోని. దీనిలో అంత గడ్డి అయితే బాగున్నది, ఎందుకంటే చెర్ల మునిగి తెలియదు కాబట్టి మొత్తం గరికే గడ్డి చూడండి ఎట్లా కనబడుతుందో. ఇంట్లో ఈ మల్లె కూడా గడ్డే ఉన్నది. 3 సార్లు 4 సార్లు అయితే గట్టికి కొడతా. గొర్రె అయితే కొట్టా, ఎందుకంటే చిన్న మడే కాబట్టి కేజీలతో నటికి దొక్కిస్తా. అవసరం అనుకుంటే కట్టెతోని నా మిర్రలు ఉంటే కంపల్సరీ నేర్పాలి, నేర్పి మాత్రం చేస్తా. అయిపోయింది దున్నుడు. ఇక మొలక అయితే చల్లుదాం, మొలకిప్పుతాం. ఇక దున్నుడు అయితే అయిపోయింది. ఇక మన మొలక అయితే ఎలా వచ్చిందో చూద్దాం. ఎందుకంటే సంచి చుట్టూ మాత్రం తెల్లగా అయితే కనబడుతుంది. ఖతర్నాక్ వచ్చిందని నాకైతే అనిపిస్తుంది. చేసుడు లేటే, కోసుడు లేటే అవుతుంది. వావ్, మొలక అయితే సూపర్ వచ్చింది. ఎందుకంటే చల్లదు కాబట్టి ఎక్సలెంట్ ఉంది. మన ఇప్పుడు అవసరం లేదు, ఇట్లా చల్లుతూనే ఉరుకుతుంది. ఇది మాత్రం అలా చల్లుదాం. ఓకే ఫ్రెండ్స్, మన పొలం అయితే ఇదే. ఇలా మాత్రం నార్మందం మాత్రమే దున్నినా, దాదాపుగానైతే 5-6 గుంటల వెళ్ళిపు అయితే అవుతుంది. ఇట్లనైతే ఫస్ట్ చల్లుతానా. ఇప్పుడైతే పోయినసారి ఎప్పుడు కానీ నారు కొనుకొచ్చుకునేది, ఎప్పుడోసారి నారు పోతే దక్కపో ఫ్రెండ్స్. యాసంగా ఒక్క పసల చేస్తా అన్నట్టు, ఇలా మన చెర్ర తేలుతుంది అన్నట్టు. వానాకాలం ఇలా మునిగే ఉంటుంది మొత్తం మీద, అప్పుడు వ్యవసాయం ఇలా చేయరాదు. మనం చేపలు పట్టుకుంటుండే, మన చేపల వీడియోలు కూడా మీరు చూడవచ్చు. నీళ్ళు యాసంగి కంపల్సరీ మన కిందికి అయితే దిగువ నీళ్ళు అయితే పోతాయి కాబట్టి మనం ఇక్కడ నాటేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కష్టమంటే తెలిసినోడురా, నిరుపేదరా, రైతన్నరా, కడుపు నింపే అన్నం మెతుకురా, అన్నదాతరా, రైతన్నరా. కష్టమంటే తెలిసినోడురా, నిరుపేదరా, రైతన్నరా, కడుపు నింపే అన్నం మెతుకురా, అన్నదాతరా, రైతన్నరా. ఎండనక వాననక చలి అనక నేల మట్టిని నమ్మిండు, రేయనక పగలనక రాత్రనక కష్టజీవిగా నిలిసిండు. ఎన్ని బాధలున్న కన్నీళ్ళెన్నొచ్చినా కలి మరిసిండు, మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా, అన్నరా రైతన్న. మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా, అన్నరా రైతన్న. ఏమైంది జల్లి దేవన్నా, మెల్లగా వస్తున్నావు. నువ్వు వీడు వెళ్తేనే అది అవుతుందా? నేను అంత దూరం నుండి పోయి తీసుకురావాలి, నీకు బాగానే బరువు అవుతుంది. అమ్మా చల్లుతో తెలుస్తుంది నీకు. బాగానే చల్లుతాను కానీ నాకు చల్లచ్చు కదా, ఈ పొలం అంతా చల్లిడిచిపోయింది. నీ అవ్వ ఇక మాత్రం ఉండాలి, ఈ పన్న గట్టిగా ఉండాలి. నువ్వు మాటలు బాగానే నువ్వు. ఏడా నీ అంత ఇగురా ఉన్నదా నాకు? ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి ఎత్తుకొస్తానే కదా, నువ్వు ఆ నడిపోలవలు ఉండి చల్లితేనే అయిపోతుందా? దారంతా మా పూలవనమే రాదమ్మ, రోజంతానే కావాలుంటా రాదమ్మ నా తోడు. తట్ట ఒక్క చేత పట్టుకున్నా, ఒక్క చేత ఇసురుతాన్నా. ఈ గట్టాన పడితే ఏమే? ఆ తట్ట కూడా నేనే పట్టుకుంటా, సపడగా 2 చేతులు చదువుతుంది. తట్ట కూడా నేనే పట్టుకుంటా, సపడగా 2 చేతులు చదువుతుంది. అబ్బా అట్లా అయితే ఇంకా మంచిగుండే. పట్టుకోనా పట్టుకోయే. దారంతా మా పూలవనమే రాదమ్మ, రోజంతానే కావాలుంటా రాదమ్మ నా తోడు. నువ్వు కూడా మొలకలుగా అయితే తెల్లలు కందు చెల్లెలకల పడ్డట్టు మంచిగానే చేస్తాను గంతి. అప్పు నీ బాంజన అయితే సాత్రాలు మాత్రం ఏమెత్తానవే, ఎక్కడ నేర్చుకున్నావే? ఇక నిన్ను చూసే నేను నేర్చుకుంటానా. అమ్మా నేను ఎప్పుడు వేసిండే సాత్రాలు? నీ పని చూస్తే కనబడతలేదా?
అమ్మా అందుకే అంటారు వెనకడికి. ఏ పెడతావు కాంతి ఇక 4 దంచులు అయితే చల్లినాం కానీ ఇక ఇంకా డబ్బడంత ఉన్నది ఆయనతో చల్లు ఇక బాగానే బరువు అవుతుంది. నీ 4 బత్తాలు చల్లినా ఎవరు చల్లని 4 బత్తాలు చెమటలు కాడతానే అమ్మతోడు నాకైతే. ఇగో ఊరిని ఈ బంతి చెట్టు గిడ పెడతానేమైందే జడలు పెట్టుకుంటాను లేవానికి ఇక్కడ పెడతానవా ఇంటికాడ పెట్టుకుంటేంది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. ఏ ఊక ఏమో నువ్వు కర్మరు అయినప్పుడు బంతిపూలు తెచ్చినవా అందుకోసమే పెడతాను ఇక్కడ. ఓ నీ అవ్వ కరిమారు పోయినప్పుడు తీయలేదని బంతి చెట్టు ఇక్కడ నేను నారలకి ఎక్కడ పెడతాను నావే. అయితే పెట్టుకో బంతిపూలు బాగా ఊతాయి తెంపాచి నీకే ఇస్తా. ఏ ఊక నీకు గిది కూడా తెలియదు ఏమో అలుకుడు చేసినాడు బంతి చెట్లు పెట్టద్దా. అయ్యో అలుకుడు చేసినాక బంతి చెట్టు పెట్టడానికేనా నువ్వు జడలు పెట్టుకుంటానికి అనుకున్నానే నేను. దారంతా మా పూలవనమే రాధమ్మ రోజంతా సరే కాంతి నేనేం చేస్తానో చూడు. కష్టమంటే తెలిసినోడురా నిరుపేదరా రైతన్నరా. కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతరా రైతన్నరా. కష్టమంటే తెలిసినోడురా నిరుపేదరా రైతన్నరా. కడుపు నింపే అన్నం జర మొలకలకి నాక కలుబొట్టు మొక్కలు ఉండదా. కళ్ళు మొక్కరు బెల్లపానం వడకచ్చి పరవన్నం అండి మొక్కరు అంతేనా. కళ్ళు మొక్కడు ఉండదు కదా మంచిగా ఉండు ఒక బీర్ ఇట్లా. ఇంత మొక్కి ఇంత తాగుతుంటుంది. ఎండ కొడుతుంది మరి ఏం చేయాలి నిలబడ్డాయని. తాగబుద్ధి అయితే రాంగ తెచ్చుకోవాలి దేవుని పేరు చెప్పి తాగుతున్నా చూస్తాను. దేవుడి పేరే చెప్పే తాగాలి. ఇప్పుడు కొన్ని కోసుకొని తినలేవా. కొబ్బరికాయ అయితే కొడతానా. గంగమ్మ తల్లి మైసమ్మ తల్లి నారైతే వచ్చిన కాబట్టి పచ్చగా మంచిగా రావాలి. జల్లి మొలవాలి జల్లి అటేయాలి వడ్డు బాగుండాలి. మైసమ్మ తల్లి వావ్. ఓకే ఫ్రెండ్స్ మొలక అలికినాము అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోలు తీస్తూనే ఉంటాం. కామెడీ సెంటిమెంటు మాన్ల వ్లాగు అన్నీ మన ఛానల్ వస్తూనే ఉంటాయి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్.